చిలకలూరులో ఘనంగా హనుమాన్ జయంతి శోభయాత్ర వేడుకలు మండల పరిధిలో చిలకలూరు ఘనంగా హనుమాన్ జయంతి శోభయాత్ర వేడుకలు నిర్వహించారు. చిలుకూరు గ్రామం నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయం వరకు ర్యాలీగా వెళ్లిన అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శోభయాత్రలో భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందడంతో పాటు దేశభక్తి కూడా పెరుగుతుందని అన్నారు. హనుమాన్ జయంతి శోభయాత్ర జరపడం చాలా సంతోషంగా ఉందని అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు గున్నాల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ హనుమాన్ జయంతి దిగ్విజయవంతంగా చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కుల మతాలకు అతీతంగా హిందూ బంధువులంతా ఏకమై శోభయాత్రలో మత సామరస్యం వెలువరిసిందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా గ్రామ ప్రజలంతా శోభయాత్ర ఊరేగింపులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వస్తున్నా मनोजवं मारुतदिव्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मकं वानररूढमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जय श्रीराम। राजा रामचंद्र भगवान की राजा रामचंद्र भगवान की जय श्रीराम। ఇవాళ చాలా విశేషమైన రోజు హనుమత్ జయంతి. ఆంజనేయ స్వామి వారు ఎలాగైతే రాముల వారి సేవకే పుట్టినారో మనందరం కూడా రాముల వారి సేవకి మాత్రమే పుట్టినాం. మనము ఆంజనేయ స్వామి లాగా భగవంతుడి సేవలో ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో ఎవ్వరికీ భయపడకుండా దేనికి వెనకాడకుండా ఈ ధర్మాన్ని రక్షించేటట్టుగా మనందరం ఉండాలనే ప్రతి ఏడాది ఆంజనేయ స్వామి జయంతి హనుమత్ జయంతి రోజు శోభాయాత్ర నిర్వహించడం జరుగుతున్నది. ఈ శోభాయాత్ర శోభాయమానంగా ఆరోగ్యకరంగా సమాజంలో మంచి చేసేటట్టుగా ఉండాలని జై శ్రీరామ్.